వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, ఇది కేవలం అస్సాంకి మాత్రమే పరిమితమైనటువంటి సమస్య కాదు. ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఇది బీజేపీకి నష్టమా లాభమా, బీజేపీ ఎలా అడ్రస్ చేస్తుంది అనేది ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయం. అది అది మనం కాసేపు పక్కన పెట్టేస్తే, ఎందుకంటే అది మళ్ళీ అగైన్ అది ఓట్లకు లింక్ అయి ఉంటుంది. దీనివల్ల సామాజికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది? దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందా? ఈ డెమోగ్రఫిక్ చేంజెస్తో ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా, లేకపోతే పొలిటికల్ సమస్యగా మాత్రమే చూడాలా వేరు స్టేట్స్లో? ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా అందులో మనం రాజకీయ కోణం చూడొచ్చు. కోర్టులు కూడా అభిప్రాయపడుతున్నాయంటే, అలహాబాద్ హైకోర్టు కూడా ఈ మధ్యన మాట్లాడడం జరిగింది. ఇది చాలా అడ్రస్ చేయాల్సినటువంటి అంశం అని చెప్పి. కరెక్ట్. రాజుగారు, ముందుగా మీకు అలాగే ఎన్హెచ్టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ మిత్రులకి నమస్కారం. మీరు అన్నట్టుగా ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ చెప్పినట్టుగా వారు 12% ఉన్నది 40%కి వచ్చిందంటే వాళ్ళ అస్సాం రాష్ట్రంలోనే అంత పెద్ద ఎత్తున ముస్లింలు కానీ మిగతా క్రిస్టియన్స్ కానీ పెరుగుతూ ఉన్నారంటే డెఫినెట్గా అది ఒక్క రాష్ట్రానికి కాదు, భారతదేశం మొత్తానికి కూడా ఒక డేంజర్ బిల్ లాగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఈ దగ్గర ఇప్పుడు ఒకటి చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే ఇలీగల్ ఇమిగ్రెంట్స్ వస్తూ ఉన్నారో బార్డర్ దాటి దగ్గర 4085 కిలోమీటర్ల పొడవున లాంగెస్ట్ బార్డర్ ఉంది. అక్కడ దగ్గర ఒక 5-6 రాష్ట్రాలు ఆ బార్డర్లు ఉన్నాయి, దాన్ని కలుపుకొని ఉంటాయి. సో ఆ బార్డర్లో చాలా మంది ఇప్పటివరకు ఎంతో మంది లక్షల మంది మరి బార్డర్ క్రాస్ చేసి వస్తూ ఉన్నారు. అది దాన్ని అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తర్వాత మిగతా గవర్నమెంట్ కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయాలను ఉపయోగించుకొని రాజకీయం కోసం వీళ్ళని ఆపకుండా, అడ్డు అదుపు లేకుండా మరి వారిని ప్రోత్సహించారు. ఇప్పుడు చూసాం మనం వెస్ట్ బెంగాల్ దగ్గర ఏదైతే 2217 కిలోమీటర్ల పొడవున ఉందో అక్కడ ఎప్పుడు చూసినా కూడా చాలా మంది మన రాజకీయం చూసాం. మన 2000 శశిధర్ గారు చెప్పినట్టుగా 24లో మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం క్లియర్ గా. వాళ్ళంతా కూడా ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఒకటే పార్టీకి ఓటేసి మరి ఆ వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా గెలిపించారో మనందరం చూసాం. గత 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరినీ కూడా కలుపుకొని హిందువులను కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, సిక్కులు కానీ, జైన్లు కానీ అందరూ డెవలప్ కావాలి, అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నారో, డెవలప్మెంట్ కానీ లేకపోతే వెల్ఫేర్ కానీ ఇవన్నీ చేస్తా ఉన్నారో, ఎక్కువ మొత్తంలో మరి ముస్లిం పాపులేషన్ ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గూడు గుడ్డ ఉండాలనే ఒక ఆలోచనతోటి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే మనం చూసాం. ఇప్పుడు మన ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు టీఎంసీ కానీ డిఎంకే కానీ కేరళలో ఉన్న పార్టీలు కానీ ఏ విధంగా మరి దీన్ని వాడుకున్నారో, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ను వాడుకొని మరి మన ఎన్నికల్లో గెలిచారో క్లియర్ కట్ గా కనపడింది. సో ఇది అస్సాంకి మాత్రమే పరిమితి కాదు, మిగతా రాష్ట్రాలకు మొత్తం కూడా పరిమితం వస్తా ఉన్నాయి. స్టాప కింద నీరులాగా వారు పాకుతా ఉన్నారు. ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కాదు, ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా కన్వర్షన్స్ కూడా చాలా వాళ్ళు సమర్థవంతంగా ఒక ప్లాన్ ప్రకారం చేస్తా ఉన్నారు. మనం చూసాం చాలా వరకు. అంతకుముందు ఇంత కన్వర్షన్స్ లేకుండే. మనం ఇక్కడ కానీ తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ కూడా ఒక ఏ విధంగా చేస్తా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. హాస్పిటల్స్ లో కూడా ఎవరైతే రోగి ఉంటారో హాస్పిటల్కి వెళ్ళి ఆ రోగి దగ్గరికి వెళ్ళి మీరు జీసస్ ని ప్రేమించండి, జేసుని పూజించండి, మీకు తప్పకుండా న్యాయం అవుతుంది అని చెప్పి వాళ్ళని ఏ విధంగా మప్పబెట్టి కన్వర్షన్ కి గురి చేస్తా ఉన్నారో క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. చాలా వచ్చినాయి కూడా చాలా పేపర్లలో. ఇక్కడే కాదు, నేను ఇతర దేశాల్లో కూడా చూశాను. ఇతర దేశాల్లో కూడా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఏ విధంగా వాళ్ళని కన్వర్ట్ చేస్తా ఉన్నారో క్లియర్ కట్ గా చూసాం. చాలా మంది ఏంటంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్న కొంతమందిని ఆసరాగా చేసుకొని వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి ఏ విధంగా మేము డబ్బులు ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి ఏ విధమైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా
మరి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇంతకుముందు శర్మ గారు చెప్పినట్టుగా ఇది ఒకరికి సంబంధించింది కాదు, ఇది డెఫినెట్ గా లైఫ్ అండ్ డెత్ సమస్య. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పకడ్బందీగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇంకా కొన్ని లీగల్ గా ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి స్పెషల్ గా యూనిఫామ్ సివిల్ కోడ్, శశిధర్ గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. బేసిక్ గా మనం ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా పెరుగుతా ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే హైదరాబాద్ చెప్పాలంటే, హైదరాబాద్ లో ఎంతో మంది వేల మంది రోహింగ్యాలు ఉన్నారు. ఎక్కడ మనం ఫిల్టర్ చేస్తామండి? ఎక్కడ మనం ఏం చేస్తాం? వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి, మరి డ్రగ్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారు. ఇవన్నీ డెఫినెట్ గా రేపు భారతదేశానికి వీళ్ళందరూ కూడా ముంపుగా ప్రమాదకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇమీడియట్ గా తీసుకురావాల్సి ఉంది. ఎందుకంటే హిందువులు, మనం అనుకున్నాం హిందువులు చాలా వరకు ఏదైతే ఫర్టిలిటీ రేటు ఏదైతే మనం కంటా ఉన్నారు, ఇప్పుడు ఒకరికి ఇద్దరికే పరిమితం అవుతా ఉన్నారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం 30 నుంచి 40 మందిని మరి వాళ్ళు కంటా ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కొంత ఏమైతుందంటే మనకి భారతదేశంలో ఉన్న వనరులు కానీ, భారతదేశంలో ఉన్న సంపద కానీ ఏ విధంగా కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పోతా ఉందో మనం చూస్తా ఉన్నాం. దాన్ని కంట్రోల్ చేయాలంటే, దాన్ని సమానంగా పంచాలంటే కొన్ని ఇట్లాంటి యూసీసీ కానీ మిగతా తీసుకురావాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.